హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ స్టేట్లో లేబర్ కార్డ్ ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలి, ఈ లేబర్ కార్డ్ అప్లికేషన్ చేసుకోవడం వల్ల ప్రయోజనాలు ఏంటి, ఒకవేళ ఈ లేబర్ కార్డ్కి అప్లికేషన్ చేస్తే ఆన్లైన్లో స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలి, అండ్ ఈ లేబర్ కార్డ్ కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి, ఒకవేళ డెలివరీ కోసం కావచ్చు, మ్యారేజ్ కోసం కావచ్చు, ప్రమాదవశాత్తు ఏమైనా జరిగితే కావచ్చు, లేకపోతే అంగవైకల్యమైన అయితే కావచ్చు, ఎంతవరకు అమౌంట్ వచ్చే అవకాశం ఉంటుంది, సో అప్లికేషన్ చేయడానికి ఎంత ఖర్చు అవుతుంది, ఇలాంటి అన్నీ కూడా ఈ వీడియోలో నేను చెప్పబోతున్నాను. చాలామందికి చాలా డౌట్స్ ఉన్నాయి. సో మీకోసం ఇదంతా కూడా కష్టపడి ఇదంతా మ్యాటర్ రెడీ చేసుకొని మీ ముందుకైతే రావడం అయితే జరిగింది. సో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి దయచేసి. స్కిప్ చేస్తూ చూస్తూ ఉంటే మీకు ఎక్కడ మీకు కావాల్సిన మ్యాటర్ మిస్ అవుతుంది, 100% మిస్ అవుతుంది. సో కాబట్టి ఎక్కడ మీకు అర్థం కాదు స్కిప్ చేసి చూస్తూ ఉంటే. కాబట్టి లాస్ట్ వరకు చూడండి. సో మరికొందరికి ఈ వీడియో వెంటనే షేర్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఓకే, సో ఇక్కడ మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కొంచెం ఇందులో మార్పులు అయితే తీసుకురావడం అయితే జరిగింది. అదొక్కసారి ఫస్ట్ చూద్దాం. సో ప్రమాదవశాత్తు మరణం చెందితే కనుక ఆ బీమా 6 లక్షలు ఉండే అంతకుముందు, ఇప్పుడు 6 లక్షల నుంచి 10 లక్షల వరకు అయితే పెంచడం అయితే జరిగింది. అండ్ సహజ మరణం బీమా 1 లక్ష రూపాయల నుంచి 2 లక్షల వరకు పెంచడం అయితే జరిగింది. మొత్తానికైతే 16,50,000 మంది కార్మికులు ఈ లబ్ధిదారుని అయితే ఈ లేబర్ కార్డు ద్వారా లబ్ధిని అయితే పొందుతున్నారు. ఇంకా చాలా విషయాలు అయితే మనం నేర్చుకుందాము. సో ముఖ్యంగా దీనికి అప్లికేషన్ చేసుకోవాలంటే ఏజ్ ఎంత ఉండాలని చాలామంది అంటున్నారు. చాలామంది ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళు అప్లికేషన్ చేసుకుంటున్నారు. అయితే మినిమం 18 సంవత్సరాలు ఉండాలి, మ్యాక్సిమం 59 సంవత్సరాల మధ్యలో, అంటే 59 సంవత్సరాలు ఉండాలి. ఈ 18 నుంచి 59 సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళు మాత్రమే అప్లికేషన్ చేసుకోవడానికి అర్హులు. ఇది గుర్తుపెట్టుకోండి. చాలామంది పోతున్నారు, మీ సేవా సెంటర్లో అప్లికేషన్ చేస్తున్నారు, అక్కడికి పోతే రిజెక్ట్ అవుతుంది. సో రిజెక్ట్ కావడానికి కూడా కారణం ఇదే. ఓకే, సో తర్వాత ఈ లేబర్ కార్డు ద్వారా మనకు ప్రయోజనాలు ఏంటి అని మనకు చూస్తే కనుక, ఇప్పుడు వివాహం జరిగింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను లేబర్ కార్డుకి అప్లికేషన్ చేసుకున్నా, నాకు ఒక పాప ఉంది అని అనుకుందాం, నాకు 2 పాపలు ఉందని అనుకుందాం. సో ఫస్ట్ పాపకి మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయితే 30,000 ఇస్తారు, అంటే 30,000 ఇస్తారు. పాపకి కాన్పుగైంది, పాపన బాబు పుట్టడం అయితే జరిగింది, అట్లా కూడా 30,000 ఇస్తారు. సెకండ్ పాపకు కూడా మ్యారేజ్ చేసిన 30,000 ఇస్తారు. అండ్ సెకండ్ పాపకు కూడా పాపన బాబు పుట్టారు, అట్లా కూడా 30,000 ఇస్తారు. ఇట్లా మ్యాక్సిమం 2 కాన్పుల వరకు 30,000 ఇస్తారు. ఓకే, సో ఇట్లా 2 కూతుర్ల వరకే. సో 3 కూతుర్లు ఉంటే రాదు, 2 ప్రసవాల వరకే రావడం అయితే జరుగుతుంది. అండ్ అంతేకాకుండా ప్రమాదవశాత్తు వికలాంగులైతే, అంగవైకల్యానికి గురైతే కనుక మనకి 4 లక్షల రూపాయలు అయితే గవర్నమెంట్ నుంచి మనకి అమౌంట్ పొందవచ్చు మనం. ఓకే, సో నా పేరు మీద నేను ఇంటి యజమాని కాబట్టి నేను అంగవైకల్యానికి గురైతే అట్లా 4 లక్షల వరకు అయితే మనం క్లెయిమ్ చేసుకునే అవకాశం ఉంటుంది. దీనికి ఏమేమి ప్రాసెస్ కావాలనేది, అంటే ఏమేమి డాక్యుమెంట్స్ కావాలనేది కూడా నేను చెప్తాను. అందుకే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. తర్వాత ప్రమాదవశాత్తు మరణం చెందితే కనుక మనకి ఇందాక అనుకున్నట్టుగా 10 లక్షల వరకు మనము పొందవచ్చు. ఓకే, సో గతంలో 6 లక్షలు ఉండే, దీన్ని 10 లక్షల వరకు పెంపొందించడం అయితే జరిగింది. సో ఇవి మెయిన్గానైతే మనకు ప్రయోజనాలు. ఇంకా అంత్యక్రియల కోసం కూడా 30,000 రూపాయలు ఇచ్చే అవకాశం ఉంటుంది. అండ్ కార్మికుల పిల్లల చదువుల కోసం స్కాలర్షిప్స్, ఆర్థిక ప్రోత్సాహానికి కూడా అందజేయడం అయితే జరుగుతుంది. సో ఇవన్నీ కూడా మనకి ఈ లేబర్ కార్డు ద్వారా మనం పొందేటటువంటి ప్రయోజనాలు అన్నమాట. ఓకే, మరి అసలు లేబర్ కార్డ్ అంటే ఏంటి? చాలామంది లేబర్ కార్డ్ ఓకే, మరి లేబర్ కార్డ్ అంటే ఏంటి తెలుసుకోవడంలో ఏముంది అని అనుకుంటారు. చూడండి, అసలు లేబర్ కార్డ్ ఎవరు అప్లికేషన్ చేసుకోవాలి అంటే దాదాపు 50 నుంచి 55 అసంఘటిత రంగాలకు చెందిన వారు ఇది అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. ఈ 55 లిస్టు మొత్తం కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. చూడండి, నేను అప్లికేషన్ చేసుకోవచ్చా, నేను ఎలిజిబిలిటీ ఉంటుందా అని మీకు డౌట్ ఏమైనా అనిపిస్తే డిస్క్రిప్షన్లో ఇస్తాను. వీళ్ళందరూ కూడా మీరు అప్లికేషన్ చేసుకోవడానికి అర్హులే. సో లేబర్ కార్డ్ అసలు అంటే ఏంటిది అంటే, అసంఘటిత రంగంలో ముఖ్యంగా భవన నిర్మాణ మరియు ఇతర పనులలో నిమగ్నమైన
కార్మికులకు సామాజిక భద్రత కల్పించడానికి ప్రభుత్వం ఈ కార్డుని అయితే అందిస్తుంది. దీని ద్వారా ప్రమాద బీమా, ఆర్థిక సహాయం మరియు ఆర్థిక ప్రయోజనాల్ని ప్రజలు పొందవచ్చు లేబర్ కార్డు ద్వారా. ఇది లేబర్ కార్డు అంటే. మరి ఎలిజిబిలిటీ ఏంటి అనేది ఇందాక మనం చూసాము. వయసు వచ్చేసి 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల మధ్యలో ఉండాలి. సో ఎవరు ఏ పని చేసే వాళ్ళు అర్హులు అంటే భవన నిర్మాణ కార్మికులు, తాపీ పనివారు, పెయింటర్లు, ఎలక్ట్రీషియన్లు, ప్లంబర్లు, ఫిట్టర్లు, ఓకే, కార్పెంటర్స్, వడ్రంగులు, రోడ్డు నిర్మాణ కార్మికులు మొదలైన వారు. ఈ ఇంకా ఎక్స్ట్రా ఎవరెవరు అప్లికేషన్ చేసుకోవాలనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి, మర్చిపోకండి. అయితే పని అనుభవం కూడా ఉండాలి. ఎన్ని రోజులు ఉండాలి? గత సంవత్సరంలో 90 రోజులు కనీసం పని చేస్తున్నట్టుగా మనము ఉండాలి. ఓకే, సో గత 90 రోజుల నుంచి కంటిన్యూగా పనిచేస్తున్నట్లయితే ఉండాలి. మనం తెలంగాణ నివాసి అయితే ఉండాలి. ఇది గుర్తుపెట్టుకోండి. మరి కార్డు ద్వారా కలిగే ప్రయోజనాలు అయితే ఇందాక మనం చూడడం అయితే జరిగింది. 6 లక్షల నుంచి 10 లక్షల వరకు పెంపొందించడం, అండ్ అంగవైకల్య శాతానికి 4 లక్షల రూపాయలు, అండ్ వివాహానికి అట్లా 30 వేలు. సో కార్మికుల విద్యార్థులకు కూడా స్కాలర్షిప్స్ అండ్ ఆర్థిక సహాయం ఇట్లా అనమాట. సో మరి అప్లికేషన్ చేసుకోవాలంటే కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. సో మెయిన్గా మనకు రేషన్ కార్డు అయితే ఉండాలండి. రేషన్ కార్డు ఉన్న వాళ్ళు అర్హులు. సో అంతేకాకుండా ఆధార్ కార్డు ఉండాలి. ఆధార్కి మొబైల్ నెంబర్ లింక్ అయి ఉండాలి. అండ్ బ్యాంక్ పాస్బుక్ ఖచ్చితంగా ఉండాలి. ఆ బ్యాంక్ కూడా ఆధార్ నెంబర్ మొబైల్ నెంబర్ అనేది లింక్ ఉండాలి. అండ్ ఆధార్ కూడా ఆ బ్యాంక్ కూడా ఆధార్ లింకప్ అయి ఉండాలి. అండ్ వయసు ధృవీకరణ పత్రం, ఒకవేళ చదువుకుంటే కనుక ఎస్ఎస్సి మేమో, అంటే ఏజ్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ లెక్క అన్నట్టు. ఇప్పుడు మీరు 50 సంవత్సరాలు అనుకుందాం, లేకపోతే 40 సంవత్సరాలు అనుకుందాం. 40 సంవత్సరాలు అన్నట్టుగా ప్రూఫ్ ఏంటి అన్నట్టుగా. సో పాన్ కార్డు పెట్టవచ్చు, మీరు ఓటర్ ఐడి కార్డు పెట్టవచ్చు, చదువుకుంటే చదువు సంబంధించిన పత్రాలు పెట్టవచ్చు, ఇట్లా అన్నమాట. తర్వాత వర్క్ సర్టిఫికేట్. సో ప్రజెంట్ మీరు సరే భవన నిర్మాణ కార్మికుడు, ఓకే, నేను ఒప్పుకుంటా. కానీ మీ సంఘం నుంచి కావచ్చు, లేకపోతే మీ కాంట్రాక్టర్ దగ్గర నుంచి కావచ్చు, లేకపోతే మీరు ఒకరి కింద పని చేస్తారు కదా, సో మీ యొక్క ఏమంటారు మేస్త్రి, ఆ మేస్త్రి దగ్గర నుంచి కావచ్చు, లేకపోతే అధికారి నుంచి ధృవపత్రం కావచ్చు, ఇట్లా ఖచ్చితంగా ఆ సర్టిఫికేట్ అయితే తీసుకురావాల్సి ఉంటుంది. అండ్ 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు అయితే కావాలి. ఓకే, ఇది మీరు అప్లికేషన్ చేసుకోవడానికి కావాల్సిన వివరాలు. ఎట్లా అప్లికేషన్ చేసుకోవాలి? మరి చాలామంది ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవచ్చు అని అంటున్నారు, చాలా రకరకాల వీడియోలు వస్తున్నాయి అని అంటున్నారు. లేదండి, అదంతా అవాస్తవం. ఓన్లీ మీ సేవా సెంటర్కి వెళ్ళి మాత్రమే చేయాల్సి ఉంటుంది. మీ సేవా సెంటర్కి వెళ్ళి మనము ఫామ్ 27 అని ఉంటుంది. ఓకే, ఆ ఫామ్ 27ని జాగ్రత్తగా పూర్తిగా నింపాలి. పిల్లల పేర్లు, అంటే మీ యొక్క ఎంతమంది పిల్లలు, మీకు పిల్లల పేర్లు, నామినీ డీటెయిల్స్, బ్యాంక్ డీటెయిల్స్, ప్రస్తుతం ఏం పని చేస్తున్నారు, ఆ పని పేరు, సో మీ యొక్క అడ్రస్సు. ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, సో ఇది మీరు నింపేటటువంటి భవన నిర్మాణ కార్మికుల లేబర్ కార్డుకి అప్లికేషన్ చేసేటటువంటి ఫామ్. ఓకే, ఇది కూడా మీరు ఆన్లైన్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ అఫీషియల్ వెబ్సైట్ కూడా నేను మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అందులో కూడా పూర్తి సమాచారం ఉంటుంది. అందులోకి వెళ్ళి సేకరించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇదంతా కూడా. ఓకే, అండ్ మరి ఎంతవరకు ఖర్చు అవుతుంది సార్? చాలామంది 1000 అంటున్నారు, 1500 అంటున్నారు, ఒక్కొక్కరు 500 అంటున్నారు. ఎంతవరకు ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది అని అంటే కేవలం 110 రూపాయల నుంచి 120 రూపాయల మధ్యలో మాత్రమే అవుతుంది. ఓకే, ఇంకా మధ్యలో ఎవరైనా మీకు నేను పని చేపించి పెడతామంటే అది నాకు సంబంధం లేదండి. మీరు మీ సేవా సెంటర్కు చెల్లించాల్సింది 110 రూపాయలు మాత్రమే. ఇక్కడ మీరు చూస్తున్నారు. సో ఇట్లాంటి రిసిప్ట్లో మీకు కేవలం ఎంత ఉందండి? 110, 120, 110 అంతే ఉంది. మా అంటే ఈ రోజులలో మొన్న పెరిగిన రేట్లలో బట్టి ఇంక కొంచెం ఎక్కువ ఉండొచ్చు. సో ఇది మాత్రం నా దగ్గరికి ఒక కస్టమర్ వచ్చారు, 110 రూపాయలు ఉన్నటువంటి రిసిప్ట్ అప్పుడు అప్లికేషన్ చేసుకున్నారు. మొన్న రేట్లు పెంచడం జరిగింది కదా, ఏప్రిల్ 1 నుంచి వెళ్ళి కొంచెం పెరిగి ఉండొచ్చు, 150, మరి 200, 250. సో అఫీషియల్గా మనం మీ సేవా సెంటర్కి చెల్లించాల్సింది మొత్తానికైతే ప్రజెంట్ ఈ రిసిప్ట్ మీద ఉన్నటువంటి అమౌంట్. ఓకే, సో ఇది టీ యాప్ ఫోలియో ద్వారా కూడా చాలామంది అప్లికేషన్ చేసుకోవచ్చు అని అంటున్నారు. అక్కడనైతే ఏం వివరాలు అయితే అప్లికేషన్ చేసుకోవడానికి కనిపిస్తలేవండి. మనం ఖచ్చితంగా వెళ్ళి తంబి పెట్టాలి మీ సేవా సెంటర్కి వెళ్ళి. అండ్ వాళ్ళు ఐరిస్ ఇట్లా క్యాప్చర్ చేస్తారు కళ్ళను కూడా.
ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ ముఖ్యంగా ఏంటంటే నామినీ డీటెయిల్స్ కరెక్ట్గా రాయండి. మీకేమైనా ప్రమాదవశాత్తు ఏమైనా జరిగితే చనిపోతే కనుక అట్లా మీ యొక్క నామినీకి అయితే వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి నామినీ డీటెయిల్స్ యాజ్ పర్ ఆధారా మీరు ఇచ్చేటటువంటి ప్రూఫ్ ప్రకారం ఖచ్చితంగా ఉండండి. మళ్ళీ ఫ్యూచర్లో ఆ ప్రూఫ్ని అనేది మార్చకండి పేరు, అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇవి చెప్పేటటువంటి ఇప్పుడు చాలా ముఖ్యమైనటువంటి, సో పెళ్ళి జరిగింది, మరి పెళ్ళికి జరిగిన దానికి క్లెయిమ్ చేసుకోవాలంటే ఎటువంటి పత్రాలు కావాలి? సో వివరాలు ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు. ఇవన్నీ కూడా మీకు పెళ్ళి జరిగిన తర్వాత 30,000 రూపాయలు కావాలి అని అంటే ఇవన్నీ కూడా లిస్టు మీరు డాక్యుమెంట్స్ అనేది సబ్మిట్ చేయాలి. తర్వాత కాన్పు, ఓకే, సో పాపన బాబు పుట్టడం జరిగింది, 30,000 రూపాయలు మీరు క్లెయిమ్ చేసుకుందాం అనుకుంటారు. ఇదిగోండి ఇక్కడ స్క్రీన్ మీద కనబడుతున్నటువంటి వివరాలు, పూర్తి సమాచారం అయితే మనము సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, అండ్ ఒకవేళ మరణం చెందితే కనుక, సో ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు, ఈ డీటెయిల్స్ అయితే మొత్తం కూడా మనం సమర్పించాల్సి ఉంటుంది. నెక్స్ట్ కొత్త లేబర్ కార్డు కోసం అప్లికేషన్ చేయాలంటే ఇందాక మనం చెప్పుకోవడం జరిగింది. అండ్ లేబర్ కార్డు రెన్యువల్ కోసం ఆల్రెడీ ఉంది, దానికి కొంత టైం పీరియడ్ ఉంది. గతంలో మనకు 1 ఇయరే ఉండే, ఇప్పుడు 5 ఇయర్స్ పెంచడం జరిగింది. సో ప్రతి సంవత్సరం మీరు రెన్యువల్ చేసుకుంటున్నారు చాలామంది. సో రెన్యువల్ కోసం కూడా ఇదిగోండి ఇక్కడ మీరు స్క్రీన్ మీద కనబడుతుంది కదా, ఇవన్నీ కూడా వివరాలు అయితే కావాలి. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? సో డౌట్ ఉంటే కామెంట్ చేయండి. అండ్ వీటికి సంబంధించిన ప్రతి డాక్యుమెంట్ అనేది డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు, మీకు స్క్రీన్ మీద చూపెడతా. ఓకే, ఇక్కడ మీరు అఫీషియల్ వెబ్సైట్ కూడా రండి. అఫీషియల్ వెబ్సైట్ కూడా లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు ఏం డౌట్ ఉన్నా, నేను చెప్పడంలో ఏమైనా మిస్టేక్స్ ఉన్నా కూడా మీ అఫీషియల్ వెబ్సైట్ నుంచి మీరు వెళ్ళి కూడా చెక్ చేసుకోవచ్చు. ప్రతి ఫామ్ కూడా డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు. ప్రతి ఇన్ఫర్మేషన్ ఇక్కడ నుంచి మనం పొందవచ్చు.